ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం కానీ, కమిషన్లకు కక్కుర్తి, లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతి గతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈరోజు అది వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉందంటే ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో కడుగు పెట్టనీయకుండా వాళ్ళు ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి. సిబిఐ ఇక్కడ ఇలాంటి అవినీతి జరిగినా వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి. నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ కాలయాపన తప్ప మరొకటి అనే విషయం అందరికీ తెలుసు మనకి. సో ఈ యొక్క కాళేశ్వరం పైన, మేడిగడ్డ పైన ఎమ్మడే తగినటువంటి అవినీతిని బయటికి ఆ నిర్మాణ లోపాలు ఎమ్మడే తీసుకొచ్చి దాన్ని ఆ లక్షల కోట్ల ప్రాజెక్టుని కాపాడాలన్నా, తెలంగాణ యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వారిని శిక్షించాలన్నా వెంబడే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. మా రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. వెంబడే సిబిఐ ఎంక్వైరీకి తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఛత్తీస్గఢ్లో కూడా చేశారు కదా రిమూవ్. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే. చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా కేసీఆర్ని వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి. వారికి వాళ్ళ ఉద్దేశం ఉంటే చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం, మేడిగడ్డలు జరిగినటువంటి అవినీతిని, ఆ నిర్మాణ లోపాలను చేయడం ఇష్టం లేకపోతే, వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడేటటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలు చేయాలనే కోరుతున్నాం.